అందరికీ నమస్కారం. పిఠాపురం పాలిటిక్స్ కాకరేపుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఎక్కడా కూడా పిఠాపురం వర్మకు సీటు కేటాయించకపోవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మకు ఎమ్మెల్సీ సీటు రాకుండా తెర వెనక రాజకీయాలు చేసింది జనసేన అని కొంతమంది స్ట్రాంగ్గా విభేదిస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు. తెలుగుదేశం పార్టీలో ఆయన కనుక ఎమ్మెల్సీగా అవకాశం కనుక కల్పిస్తే 24 ఎన్నికలకు ముందు కూడా ఆయనకు ఆ భరోసా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మను చెక్కు పెట్టేందుకే తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయా అనే ఆలోచనలో కూడా కొంతమంది వర్మ ఫ్యాన్స్ అయితే ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. నిన్న వర్మ ప్రెస్ మీట్ లో కూడా ఎవరిని కించపరుస్తూ కానీ ఎవరిని ఉద్దేశపరుస్తూ కానీ విమర్శలు చేయకపోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత కన్నీరు మున్నీరు అవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. జనసేన పార్టీ జోష్లో ఉంది. అదేవిధంగా పిఠాపురంలో కూడా వారందరూ భారీగా కూడా అక్కడ ఆవిర్భావ సదస్సు పెట్టేందుకు రాజకీయాలు చేస్తుండటంతో ఇప్పుడున్న పరిస్థితిలో వర్మకు అక్కడ ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్మ ఫ్యాన్స్ అదేవిధంగా పిఠాపురంలో ఆయనకున్నటువంటి అభిమానులు కార్యకర్తలు కొంత డేలా పడుతున్నటువంటి సందర్భాలు అయితే పిఠాపురంలో చూస్తూ ఉన్నాం. మరి వైసీపీ నేతలు వర్మకు గాలం వేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమంది ఆయనతో ఇప్పటికే టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆయన నిర్ణయం కోసం వేచి చూసే ధోరణిలో వైసీపీ నాయకులు ఉన్నప్పటికీ కూడా వర్మ ఇప్పటి వరకు కూడా టచ్లోకి రాకపోవడంతో వర్మ పాలిటిక్స్ ఎటువైపు తీసుకుంటారు, ఒకవేళ ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో తనకు అవమానం జరిగింది కాబట్టి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని ఆశ చూపించి లాస్ట్ మినిట్లో ఆయన పక్కన పెట్టారు కాబట్టి అదేవిధంగా దీని వెనుక జనసేన పార్టీ కూడా కొంత చర్యలు తీసుకుందని కూడా ఆయన బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి చెక్ పెడుతూ ఆయన సంచలన నిర్ణయం తీసుకుంటారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే గట్టిగా దీని మీద చెప్తా ఉన్నారు. వర్మ కూడా ఏ టైంలోనైనా సంచలన నిర్ణయం తీసుకోవచ్చు అనేది కూడా కొంత పిఠాపురం కాన్స్టిట్యున్సీలో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక పవన్ కళ్యాణ్ గారు దాన్ని పర్మనెంట్ అడ్రస్ గా చేసుకునేందుకు పిఠాపురం కాన్స్టిట్యున్సీని దాన్ని రూపురేఖలు మార్చినటువంటి సందర్భం. అలాంటి నేతతో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన ఫైట్ చేయలేడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిపక్షం ఖాళీగా ఉంది. సో ప్రతిపక్షం వైపు కనుక వెళ్తే అతనికి ఏదన్నా మార్గాలు ఉంటాయని కూడా ఆ అన్వేషణలో చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా జోక్యం చేసుకొని వర్మకు సర్ది చెప్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో ఉన్న పెద్దల నిర్ణయాలకు వాళ్ళ ఆలోచనలు విధానాలకు కట్టుబడి వర్మ టీడీపీలోనే ఉంటారా, లేకపోతే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళి వైసీపీలోకి వస్తారా అనేది మరి కొన్ని రోజుల్లోనే తేట తెల్లం కానుందని కూడా మనం తెలియజేస్తాం.